హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్లోని స్పిరిచువల్ టాబ్లెట్స్ ఫౌండర్ జీకే డాక్టర్ గారు అందించిన అందులో ఒక టాపిక్, ఈరోజు మనకి ఆత్మజ్ఞానాన్ని అందించడానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన నాగమణి మేడం వచ్చారు విజయవాడ నుంచి. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ గడ్డిమేటు అనే మంచి టాపిక్ చెప్తున్నారు. మేడంకి వెల్కమ్ చేద్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సత్య గారు. ముందుగా మనందరి జగద్గురు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ సెషన్ ప్రారంభించుకున్నాం. మాస్టర్స్, నా పేరు నాగమణి, మా ఊరు విజయవాడ. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్పిరిచువల్ టాబ్లెట్ రీసెర్చ్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ జీకే గారికి నా ఆత్మ ప్రణామాలు. అలాగే నాకు ఈ సెషన్ రావడానికి కారణమైన సీతాకుమారి మేడం గారికి, ఈ సరిత మేడం నాకు కాల్ చేసి నాకు క్లాస్ చెప్పడం సరిత మేడం గారికి కూడా నా ప్రణామాలు. ఇక్కడికి వచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా నా ప్రణామాలు అండి. ఈరోజు నేను నా గురించి కొంచెం ఇంట్రెస్ట్ ఇస్తాను. నా పేరు నాగమణి అండి. మా ఊరు విజయవాడ. విజయవాడలో మేము మ్యారేజ్ అయిన తర్వాత విజయవాడ రావడం జరిగింది. అక్కడి నుంచి 2019లో అక్టోబర్లో ధ్యాన మార్గం పరిచయం అయింది. అక్కడ లలితా సహస్రనామము అర్థం చెప్తారంటే నాకు ధ్యానం అంటే ఏమంటే కళ్ళు మూసుకోవడమే కదా, నాకు లలితా సహస్రనామం అర్థం తెలుసుకోవాలని ఒక తపన ఉండేది. అది చదువుతున్నాం కానీ తెలుసుకోవాలని. అలా ఆ విధంగా నేను ధ్యానం క్లాస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ శ్రీదేవి మేడం గారు ఒక 1 డే 2 లైన్లు 1 డే పాటు చెప్పారనమాట. నాకు అసలు బుర్ర తెగిపోయింది అనమాట. ఇంత జ్ఞానం అనేది అంత ఉందా దీంట్లో అనేది నాకు అర్థమైంది అక్కడ. ఓహో, నేను వినాల్సింది ఇదే జ్ఞానము. ఏదో తెలుసుకోవాలనుకుంటున్నాను కానీ ఏం తెలుసుకోవాలో తెలియదు. అంటే ఇంట్లోంచి ఎప్పుడు మేము బయటకు వెళ్ళిన వ్యక్తులం కాదు. పిల్లలతో వండుకోవడం తింటాం, ఇంట్లో ఉండటమే కానీ బయటికి ఎప్పుడు వెళ్ళట్లేదు. నా వయసు కూడా ఎంత ఉండేది కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ధ్యానంలోకి వచ్చిన తర్వాత కొంచెం మాట్లాడటం అలా అలవాటైంది. చిన్నగా మాట్లాడేదాన్ని. వచ్చిన తర్వాత మేడం ఏదైనా మాట్లాడుతుంటే, మేడం మీరు గట్టిగా మాట్లాడండి అంటా ఉండేవాళ్ళు నన్ను. అంటే ఇంకా నా వయసు అంతకంటే వచ్చేది కాదనమాట. ఎప్పుడు ఇంట్లో నా వరకే పిల్లలు, నేను, ఇంకా మా పిల్లల పనులు, భర్త బయటకెళ్తే వాళ్ళని చూసుకోవటం వరకే ఉండేది నా పని. ఎప్పుడైతే ఈ ధ్యానం పరిచయం అయిందో అప్పుడు అసలు అంతా ఇక్కడే ఉంది, ఇదే ఉంది అని నాకు అర్థమైంది. ఏదో తెలుసుకోవాలి అనే ఒక తపన. అలా 2019 అక్టోబర్లో ఒక 2 నెలలు అక్కడ 40 డేస్ అని పెట్టారు. కానీ అది 40 డేస్ క్లాస్ అని నాకు అసలు తెలీదు. ఇంటి వెనకమాల కాబట్టే వెళ్ళగలిగాను. దూరం అయితే అసలు వెళ్ళేదాన్ని కాదు. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళను తొందరగా. ఆ ఇంటి వెనకమాల కాబట్టి పక్కనే కదా, మధ్యాహ్నం టైంలో వెళ్ళి కూర్చుందాం అని చెప్పి ఒక వారం రోజులు వెళ్ళిన తర్వాత రోజు వస్తే ఏమనుకుంటారని భయపడి వెళ్ళేదాన్ని. అంటే తెలియదు నాకు రోజు వెళ్ళొచ్చని కూడా. ఏమన్నా అనుకుంటారేమో వీళ్ళు అని వెళ్ళేదాన్ని. తర్వాత మేడం రాలేదని మళ్ళీ కేకేసేవారు పైన. రమాదేవి గారికి నిజంగా చాలా కృతజ్ఞతలు. మా ఇంటి పైన ఉంటారు ఆవిడ. మళ్ళీ కేకేశారు, ఓహో వెళ్ళొచ్చా, అయితే ఊరికే వెళితే ఏమని అనుకుంటారేమో, ప్రసాదాలు చేసుకొని వెళ్ళేదాన్ని అనమాట. అంటే ఏమని అనుకుంటారేమో ఊరికే వస్తే అని ఆ ఉద్దేశం. అట్లా అయితే మనం వెళ్ళి జ్ఞానం వినొచ్చు అని అనుకుని అట్లా వెళ్ళేదాన్ని అనమాట. అలా కొన్ని రోజులు మాత్రమే వెళ్ళడం జరిగింది. తెలిసి సగం ఏమని అనుకుంటారని సగం అట్లా కాదు, ఇంకా నేను ఏదో వినాలి. అప్పుడు కొంతమంది అక్కడికి మామూలుగా మేడం మీరు ఎక్కడ ఉంటారని పరిచయం జరిగింది. తర్వాత వంశీ సార్ వచ్చారు. అదే క్లాస్ అక్కడే 40 డేస్ తర్వాత ఒకరోజు వంశీ సార్ వచ్చారు అక్కడికి. అప్పుడు సారు చెప్పినారు, ఇంకా ఇది కాదు, లలితా సహస్రనామం కాదు, ఇంకా ఉంది ఏదో, ఇంకా తెలుసుకోవాల్సి ఉంది అనిపించింది అనమాట ఆయన చెప్పిన తర్వాత. అంటే అప్పుడే నేను బయటకు వెళ్ళి వినడం మొదలెట్టింది అసలు. అప్పుడు ఆయన కర్మచక్రం అనే బుక్ అక్కడ అమ్ముతుంటే తీసుకున్నాను. అందులో మామూలుగా లలితా సహస్రనామం చెప్పేటప్పుడు ఏంటి శాకాహారం చెప్తున్నారు కానీ తినకూడదు అంటున్నారు కానీ ఎందుకు తినకూడదని చెప్పలేదు. మేము మాంసాహారులు మామూలుగా. ఎందుకు తినకూడదని చెప్పలేదు. ఎప్పుడైతే ఆ బుక్ తీసుకొని ఆ బుక్ చదివిన తర్వాత నా మైండ్ పెరిగిపోయింది. ఓహ్, ఎంతుందే, అయితే ఇక తినకూడదు. ఖచ్చితంగా తినకూడదని అది నిర్ణయించుకున్నా కానీ వెంటనే నాకు ఎట్లా అనేది అర్థం కాలేదు. అసలెందుకు తర్వాత కోవిడ్ వచ్చింది. కోవిడ్‌లో నాకసలు ఫోన్‌లున్నాయి. ఫోన్ ఉంది గానీ, ఫోన్‌లో జూమ్‌లుంటాయని గానీ, ఇయన్నీ ఉంటాయని ఏమీ తెలీదు నాకు. 1 ఇయర్ 1 ఇయర్ పాటు అస్సలు తెలీదు. సెకండ్ ఇయర్‌లో మళ్ళీ చిన్నగా క్లాసులు మొదలెట్టారనమాట. అప్పుడు శాకాహారం గురించి నేను అప్పుడు వినటం మొదలెట్టి, మళ్ళీ అక్టోబర్ నుంచి ఖచ్చితంగా నేను అస్సలు తినకూడదు ఇక నుంచి. అవి గూడా భగవంతుడిలే అని నాకు అర్థమైపోయింది. ఇంక అప్పటి నుంచి నేను శాకాహారంలోకొచ్చానండి.
ఇంట్లో మాత్రం వండి పెట్టేదాన్ని. కానీ వండుతున్నా గానీ ప్రాణం ఒప్పేది కాదు. అది కోస్తున్నా భయమేస్తది. అసలు ప్రాణం గిలగిలా కొట్టుకుంటా ఉండేది. ఎందుకంటే సత్యం తెలిసింది కాబట్టి. ఏం చేయాలి నేను? నేను చేయలేకపోతున్నానని చెప్పేదాన్ని ఇంట్లో మా వారికి. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆయన గూడా లేదు. అది విని, విని ఇక చెప్పగా ఓహో! ఇది తినకూడదు గామోస్ అయితే నాకు వద్దు నేను మానేస్తా. ఇంక చాలు మనకెవరు సపోర్ట్ ఇచ్చేసారు కదా! ఇక శాకాహారంలో పూర్తిగా ఇంట్లో శాకాహారం మాత్రమే ఉంటుందండి. పిల్లలు బయటుంటారు. బయట తిన్నా నేను వద్దనే చెప్తూ ఉంటాను. వాడింకా మారలేదు. చిన్న పాప ఈ మధ్య మారింది. ఇంకా పెద్దమ్మాయి మారలేదు. ఆహ్, వాళ్ళు మ్యారేజ్ అయిపోయి బయటికెళ్ళిపోయింది. వాళ్ళ ఇంటికంటే మనం చెప్పడానికి ఏం లేదు. వద్దని మాత్రమే చెప్తాము. ఎందుకు తినకూడదని మాత్రం నేను ఎక్స్‌ప్లెయిన్ చెబుతా. ఎవరికైనా అదే చెప్తా. మేము తింటున్నామంటే ఎందుకు తినకూడదనే చెప్తా. అసలు ఎందుకు తినకూడదనే చెప్తా. తింటున్నాము అలవాటు ఉంది కాబట్టి తింటున్నాము. అది చెవులు చెప్పారని ఇయన్నీ చెప్తా ఉంటా. అది తెలుసుకున్నప్పుడు వాళ్ళే తెలుసుకుంటారు అని చెప్పడం మాత్రమే మన వంతని నేను చెప్పి వదిలేస్తూ ఉంటాను. ఇప్పుడు మా ఇంట్లోకి అస్సలు ఎవ్వరొచ్చినా సరే, ఆఖరికి పెద్ద పాప పెళ్ళయ్యి అల్లుడొచ్చినా సరే, శాకాహారం మాత్రమే పెడతాను. సమస్య లేదు. నా గుమ్మంలోకి వచ్చే పని లేదు. నేను నిర్ణయం తీసుకున్నాను. దానికి మా వారు సపోర్ట్ చేశారు. అందుకు మా వారికి కూడా థాంక్ యూ చెప్పుకోవాలి. ఆయన ధ్యానం అనేది చేయరు కానీ, నేను చేసే వర్క్ కానీ, జ్ఞానం కానీ వినటం వల్ల పూర్తిగా అర్థమైపోయి ఎప్పుడన్నా నేను ఏదన్నా మాట్లాడినప్పుడు ఆయన సహజంగా అలా ఏంటి నువ్వింత జ్ఞానంలో ఉన్నావు, ఇలా మాట్లాడుతున్నావు నాకు అంటే అని చేస్తాడు. వాళ్ళు మనకంటే జ్ఞానవంతులు. నాకు ఈ జ్ఞానంలోకొచ్చింది అది అర్థమైంది. మన దగ్గర ఉన్న వాళ్ళు మనకంటే జ్ఞానవంతులు. మనకు తెలియక వాళ్ళకేం తెలియదులే అనే భ్రమలో ఉండిపోయాము అని అర్థమైంది నాకు. అలా ఫస్ట్ ఒక 1 ఇయర్ 2022లో నేను ఏప్రిల్ నెలలో స్పిరిచ్యువల్ టాబ్లెట్ దానికంటే 2 నెలల ముందు స్పిరిచ్యువల్ టాబ్లెట్ అనే క్లాసులకి 2, 3 క్లాసులకి వెళ్ళానండి. ఆ క్లాసులు వెళ్ళటానికి కారణం కూడా నాకు భయం అనే ఒక ఆహ్, ఆ కోవిడ్ టైంలో శరీరపరంగా భయం వచ్చింది నాకు. అంటే సెల్ఫ్ హ్మ్. ప్రాబ్లమ్ ఉండటం వల్ల, లేడీస్ ప్రాబ్లమ్ ఉండటం వల్ల నాకు అసలు ఇంతకుముందు ఆ భయం అంటే ఏంటో కూడా తెలీదసలు. ఆ భయం అనే అక్షరాలు తప్పక అదేంటో తెలీదు నాకు. అలాంటిది శరీర భయం అనేదొచ్చిందప్పుడు నాకు. అప్పటినుంచి శరీరం భయం అన్నమాట. బయటికెళ్ళాలంటే భయం, గుమ్మం దగ్గరికెళ్ళాలన్నా ఆఖరికి లిఫ్ట్ దగ్గరికెళ్ళాలన్నా భయపడేదాన్ని. ఏంటి ఇలా ఉన్నాను, ఇలా ఉన్నదని నాకర్థం కాలేదు. పై అమ్మాయికి ఇదిగో ఏంటి ఇంత జ్ఞానం అనేది వింటున్నాం గదా! అంటే ఫస్ట్ కొత్తలో గదా అది. నాకు భయం అనేది పోవట్లేదు. ఏం చేయాలంటే స్పిరిచ్యువల్ టాబ్లెట్లిస్తారు మేడం. టాబ్లెట్ అంటే టాబ్లెట్ కాదు. యేసుకునే పాకెట్ బుక్, చదువుకునే బుక్ అని చెప్పారు నాకు. ఓకే. ఓహో! ఇదైతే తెలుసుకోవాలి అన్నా గాని, కాపోతే ఆ టైంలో ఎక్కడ పెట్టకపోవడం వల్ల, ఓ సంవత్సరం పాటు తర్వాత మళ్ళీ సంవత్సరానికి అంటే 21లో ఆ సబ్జెక్ట్ మొగలిరాజపురంలో ఎవరింట్లో పెడుతున్నారంటే, మొగలిరాజపురం అంటే మేముండొచ్చిన ఊరు మా వారి ఊరనమాట. మేము తర్వాత ప్రసాదం పడొచ్చాము. ఆహా! నాకు తెలిసిన ఊరే గదా! నేనొక్కదాన్నే అంటే ఎప్పుడు వెళ్ళలేదు. ఒక్కదాన్ని బయటికెళ్ళను. నేను తెలిసిన ఊరు, తెలిసిన ఏరియా గదని చెప్పి ఒక్కదాన్ని వెళ్ళానండి. ఆ రోజు రాజమండ్రి నుంచి వచ్చిన రత్నకుమారి గారు ఆలోచన 3 టాబ్లెట్‌లు మొదటి 3 పాయింట్లు బ్రహ్మాండంగా అద్భుతంగా జెప్పారు. ఓహో! ఇదంతా ఏంటి మనం ఆలోచించేదంతా ఈ మూడిట్లోనే ఉంది గదా! రోజువారీ జీవితం అంతా అనిపించింది నాకు. తర్వాత 2 క్లాసులకెళ్ళా. 2 క్లాసుల్లో కూడా అదే వచ్చింది. తర్వాత మా ఇంట్లో క్లాస్ పెట్టుకోవాలనిపించింది నాకు. వెంటనే ఎంత జ్ఞానం అర్థమైంది. వెంటనే అర్థమైంది నాకైతే. ఇదేదో బాగా ఉంది. మనం నేర్చుకోవాల్సిందని వెంటనే నేను మా ఇంట్లో క్లాస్ పెట్టినప్పుడు కూడా అదే తిండి విధానము, ఆలోచన విధానం, పరస్పర సంబంధాలు. ఈ పదే పదే నాకెందుకొస్తుంది ఈ క్లాసు అని అప్పుడు ఆలోచించానన్నమాట. అంటే నేను పరస్పర సంబంధాల్లో ఇరుక్కొనున్నాను అప్పుడు. ఓహ్! అప్పుడు తర్వాత అర్థమైంది. ఆ మూడోసారి గూడా వచ్చినప్పుడు అంటే వీళ్ళందరూ ఏం చెప్తున్నారు? ఒకళ్ళు చెప్పిందాన్ని ఒకళ్ళు కంపేర్ చేసుకొని అంటే నేనిక్కడ పరస్పర సంబంధాల్లో ఇరుక్కొనున్నాను. ఈ విధంగా ఈ ఆత్మజ్ఞానంతో ఎలా పోగొట్టుకోవాలి వినటానికి నాకు ఈ క్లాసొచ్చిందనమాట. అప్పుడు నేను నిజంగా వాళ్ళకి థాంక్ యూ చెప్పుకున్నానండి. ఎందుకంటే దాని ద్వారా నేను ఎన్నో సమస్యల నుంచి బయటపడ్డాను. నాకు అర్థమైపోయింది. అంటే తెచ్చుకుంది మనమే, పోగొట్టుకునేది కూడా మనమే గదా! అందుకని యెస్. అదే అర్థమైంది నాకు. అందుకే పరస్పర సంబంధాల నుంచి కూడా నేను ఎంతో హాయిగా బయటకొచ్చేసి ఇవాళ ఎంత ఆనందంగా ఉండటానికి కారణం ఎవరంటే ఆ మాస్టర్స్ నిజంగా కృతజ్ఞతలు మాస్టర్స్. థాంక్ యూ వెరీ మచ్. 11 డేస్ వర్క్‌షాప్ 22 ఏప్రిల్‌లో 11 డేస్ వర్క్‌షాప్ అండి. శ్రీదేవి మేడం వాళ్ళ ఇంట్లో చేస్తున్నప్పుడు నేను అంతకు ఓ నెల ముందే హోస్ట్‌గా జాయిన్ అయ్యాను. నన్ను హోస్ట్‌గా చేయమన్నారు. నేను రోజు వింటా ఉండేదాన్ని. జస్ట్ 3 నెలల ముందు నుంచి ఊరికే వింటా ఉండేదాన్ని అందరితో పాటు. ఈ సబ్జెక్ట్ ఏంటా అని. వింటా ఉన్నప్పుడు నన్ను చిన్న పరిచయం వల్ల మేడం మీరు హోస్ట్‌గా చేస్తారంటే, ఆ! ఓకే. ఏముంది తెలియదు చూస్తున్నా గదా! నేను ఆ విధంగా చేయడమే గదా! ఏముంది చేస్తా అని చేస్తా ఉండేదాన్ని. ఆ 11 డేస్ వర్క్‌షాప్ అప్పుడు సాయంత్రం 6 గంటలకు నాకు హోస్టింగ్ అండి.
ఉదయం 9:00కల్లా ఇంట్లో పని చేసుకుని 9:00కి మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఎక్కడ కృష్ణలంక 2 ఆటోలు మారెళ్ళాలి. వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే. అక్కడ పగలంతా సబ్జెక్ట్ నేర్చుకొని నాలెడ్జ్ నేర్చుకొని 5:00కి అయిపోద్ది. మళ్ళీ 6:00కి 2 ఆటోలు వెళ్ళి మళ్ళీ ఇంట్లో వచ్చి కూర్చొని ఖచ్చితంగా 8:00 దాకా దీని ముందే కూర్చునేదాన్నండి. ఇంట్లో పని కూడా వదిలేసేదాన్ని. అంటే పిల్లలు పెద్దవాళ్ళు అవడం వల్ల నాకు కుదిరేదనమాట. అంటే అంత తపన ఉండేదనమాట. నేర్చుకోవాలని. ఏదో ఉంది ఈ సబ్జెక్ట్‌లో నేర్చుకోవాలని ఒక తపన వినే కొద్దీ. ఆ విధంగా మేము 11 డేస్ వర్క్‌షాప్ చేయడం జరిగిందండి. 11 డేస్ వర్క్‌షాప్ అయిన తర్వాత 3 నెలలు అందరం ఖాళీగా ఉన్నాము. తర్వాత ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక 10 మెంబర్స్ అని అనుకోని ఒక పోరంకిలో ఒక కమ్యూనిటీ హాల్ ఒకటి తీసుకొని అప్పటి నుంచి ఒక 4 సంవత్సరాల నుంచి రన్ చేయడం జరుగుతుందండి. పోరంకిలో ప్రతి బుధవారము, ప్రతి పౌర్ణమి, అమావాస్య క్లాసులు జరుగుతాయండి నెలకి. దానితో మళ్ళీ లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ కూడా మళ్ళీ సెంటర్ భారతీనగర్‌లో ఒక సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. ఒక మేడం ఇచ్చారు. ఆ మేడం వాళ్ళ ఇల్లు అంటే ఆమెకున్న అనుభవాలు, సమస్యల నుంచి బయటపడటం వల్ల మనకున్న దాంట్లో ఒక 10% ఎప్పుడైతే మనం విశ్వ కళ్యాణానికి ఉపయోగిస్తామో మనకు తిరిగి రెట్టింపు ఇవ్వబడుతుంది అనేది ఆవిడ ఉపయోగించి ఉపయోగించంటే అనుభవం పొంది అనుభవం పొంది ఆ అనుభవాన్ని తనకున్న ఇళ్ళను వచ్చిన ఆస్తిలో ఒక వాటాగా ఒక హౌస్ వస్తే ఆ హౌస్‌లో ఇవ్వటం జరిగిందండి మేడము. అక్కడ కూడా క్లాసులు రన్ అవుతున్నాయి. కౌన్సెలింగ్ జరుగుతా ఉంటాయి. అక్కడ కూడా మేమందరం కలిసి వర్క్ చేస్తా ఉంటామండి. ఆనంద బ్రహ్మలు కూడా ఆనంద బ్రహ్మ అంటే అంతకుముందు తెలిసేది కాదు. తర్వాత ఆనందో బ్రహ్మని మేము 2 ఇయర్స్ బ్యాక్ విజయనగరం వెళ్లి చూడటం జరిగింది. మేము అసలు ఏం చేస్తారు ఏంటని చూడటం జరిగిందక్కడ. అది చూడటం జరిగితే లాస్ట్ ఇయర్ మేమే వరుసన ఆనంద బ్రహ్మలు చేసామండి. ఇప్పుడొచ్చే శివరాత్రికి, తర్వాత ఉగాదికి, శ్రీరామనవమికి 3 రోజుల్లో మేమే మేము టీమ్‌గా మేమే ఆనంద బ్రహ్మలు చేసాం. అంటే ఒకసారి చూసొచ్చామన్నమాట. అలా చేయటం వల్ల మన శక్తి పెరుగుతుందన్నమాట. అంటే మనం ఎందుకొచ్చామండి ఈ భూమి మీదకి? ఆనందంగా ఉండటానికి వచ్చాం గదా! ఆనంద బ్రహ్మ అంటే మరి ఇక్కడ తెలుసలేదు. అందరం ఆనందంగా ఉండడానికి మన లక్ష్యం అదే కదా! అందరిని ఆనందంగా ఉంటాం మనం. అందరిని ఆనందంగా ఉంచటం. అని అక్కడికెళ్ళి మేము పాంప్లెట్లు పంచడం. అంటే ప్రతి భగవంతుడికి వ్యక్తికి మీరు కూడా భగవంతుళ్ళే అని మనం తెలియచేయటం. అందరికి పాంప్లెట్లు పంచడం, ధ్యానం చేయించడం. అక్కడ వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఫోన్ చేస్తే మనం మరి ఫోన్ రిసీవ్ చేసుకొని వాళ్ళకి ధ్యానం గురించి చెప్పటం. దగ్గరలో ఏమైనా పిరమిడ్లుంటే అక్కడికి వెళ్ళమని చెప్పటం. దాని ఉద్దేశ్యం అండి. అలా 3 చోట్ల మేము చేసామండి. ఈ సంవత్సరం కూడా రేపు శివరాత్రికి కూడా చేయబోతున్నామండి మళ్ళీ. అంటే లాస్ట్ ఇయర్ అందరం వేసుకొని ఎప్పుడే ఏ ప్రోగ్రామ్ అయినా గాని అలా కొంచెం నెల మంత్లీ దాచుకొని చేస్తామండి. అలాగే ఈ సంవత్సరం ఏంటి మేము పెట్టకుండానే వాళ్ళే పిలిచి మీరు చెయ్యండమ్మా ఏం చేస్తారు అని చెప్పి వాళ్ళే పిలవటం జరిగింది. ఈసారి మాస్టర్స్ అందరిని మాట్లాడుకోవడం వరకే మిగతా అంతా వాళ్ళే వరుస. చూడండి మనము ఎప్పుడైతే ఒక స్టెప్ ముందుకేస్తామో ఖచ్చితంగా మనకి విశ్వం నుండి పిలుపు వస్తుందనేది ఖచ్చితంగా అర్థమైందండి మాకు. అందుకే ఇప్పుడు మేము 11 డేస్ వర్క్‌షాప్ నేను వెనకాల అంతా బ్యాక్‌గ్రౌండ్ వర్కే చేస్తానండి. ఫ్రంట్‌కి తక్కువ వస్తాను. ఎక్కువ ఇంకా ఏ వర్క్ వచ్చినా గానీ ఈ వర్క్ నేను చేస్తున్నాను అనేది ఉండదు. నాది అనేది ఉండదు. అందరం కలిసి చక్క ఏ పనన్నా చెప్పండి. చక్క చేసుకుంటూ ఉంటామన్నమాట. 2023 జనవరిలో ఫస్ట్ అందరి స్పిరిచువల్ టాబ్లెట్‌లో ఒక 100 మందితో తపస్థలిలో 2 డేస్ వర్క్‌షాప్ చేసామండి. అక్కడ నాకు బ్యాక్‌గ్రౌండ్ వర్కే. మొదల కాడి నుంచి ఏం చేస్తున్నావు? లోపలికెళ్ళి కూర్చుంటారా అని అడిగారు. లోపలికెళ్ళి కూర్చుంటే బయట జరిగేదంతా కరెక్ట్‌గా నడవదు. బయట చేసేవాళ్ళు కరెక్ట్‌గా లేరు. ఇద్దరేమో జెంట్స్ ఉన్నారు. అందరి వల్ల అవ్వదు. మీ అందరూ వినండి. నాకు చెప్పండి ఆ జ్ఞానాన్ని అని చెప్పి నేను బయట వరకే ఎంచుకునేదాన్ననమాట. ఎందుకంటే సరిగ్గా నడవాలి కదా! మరి ఎవరో ఒకరు ఉండాలి కదా! అంతేగాని అక్కడ కూడా ఏ వర్క్ చేస్తున్నా గాని నేను అనేది ఉందండి ఇక్కడ. చేయించబడుతుంది అంతే. మనం చేయటానికొచ్చాం చేస్తున్నాం అంతే. ఎవరి కోసం చేస్తున్నామంటే నా ఆత్మ ప్రగతి కోసం చేస్తున్నాను. ఒక్కటి మాత్రం గుర్తుంచుకుంటానండి. ఆత్మ ప్రగతి కోసమే చేస్తున్నాను. నేను ఎవరి కోసం చేయట్లేదనేది మాత్రం గుర్తుంచుకుంటూ ఉంటానండి. అలా చేస్తూ వర్క్‌షాపులు చేస్తూ ఉంటాము. అలాగే ఈ వచ్చే నెలలో 11 డేస్ గుంటూరు జిల్లా నెక్కలలో కూడా చేయబోతున్నామండి. దానికి కూడా ఆర్గనైజింగ్ చేస్తుంటాము. ఇంత వర్క్ చేయటాన మరి సారు మాకు జోన్లుగా విడగొట్టి మమ్మల్ని అందరిని టీమ్‌లు చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క పోస్ట్ అంటే ఇక్కడ పోస్ట్ అనేదంటే బాధ్యతగా వర్క్ చేస్తాను. జోనల్ ఇన్‌చార్జ్‌గా అని పేరు చెప్పారు. బాధ్యతగా వర్క్ చేస్తామని తప్పితే ఇక్కడ పోస్టులనేది ఏముండదు. అందుకని జోనల్ ఇన్‌చార్జ్‌గా అంటే నేను జిల్లాల మీరు దీని కింద వర్క్‌షాప్‌లకి ఇన్‌చార్జ్. వర్క్‌షాప్‌లో ఏం చేయాలి అనే దానికి నన్ను పెట్టారండి. నా పేరు చెప్పారండి. అప్పటి నుంచి నేను ఎక్కడెక్కడ ఏం వర్క్‌షాప్‌లు కావాలా మాస్టర్‌ని పంపించడం, అడగటం అలా పెట్టించడం చేస్తూ ఉంటానండి. అందుకే బ్యాక్ ఎండ్ వర్క్‌లే నాకు ఎక్కువగా ఉంటాయి. ఫ్రంట్‌కి చాలా తక్కువ వెళ్తానండి.
11 డేస్ వర్క్షాప్ రేపు మేము చేయబోతున్నామండి. ఎవరన్నా అవకాశం ఉన్న వాళ్ళు వచ్చి 11 రోజులు అద్భుతమైన జ్ఞానాన్ని అందుకోవచ్చు. ఈ ఈ 11 డేస్ వర్క్షాప్‌లో కూడా వచ్చే వాళ్ళందరికీ ఏం చెప్తామంటే, ఖచ్చితంగా ఏదో ఒక పని చేయాలి. ఇంత జ్ఞానం తీసుకున్న తర్వాత ఖాళీగా ఇంట్లో కూర్చోకూడదు. కనీసం ఇంత నేర్చుకొని మనకు మనం అమలు చేసుకుంటూ ఈ బయటికి వెళ్ళలేనప్పుడు కనీసం నలుగురికైనా ధ్యానం చెప్పాలి. సార్ చెప్పిందైతే మాకదే. ఖచ్చితంగా నలుగురికైనా ధ్యానం చెప్పాలి మీరు వెళ్లి. అట్లాంటి వాళ్ళనే తీసుకోండి. ఊరికే వచ్చి పోతే అది వేస్ట్ అవుతుంది. మన ఎనర్జీ వేస్ట్ అవుతుంది అని చెప్పడం జరిగింది అందరూ. సరే ఇంక మేము ఆ విధంగానే కనీసం నలుగురికి వెళ్లి క్లాస్ పెట్టడం. కనీసం మనం బయటికెళ్ళేవరకు మన ఇంట్లో క్లాస్ పెట్టించుకుందాం. ఎవరైనా వస్తారు కదా! అది కూడా ఎనర్జీయే కదా! అలా అట్లా అయితేనే మేము తీసుకొని అలా లాస్ట్ ఇయరు మానస సరోవరంలో చేశామండి 11 డేస్ వర్క్షాప్. అక్కడ కూడా ఒక 60 మెంబర్స్ దాకా వచ్చారప్పుడు. అందరూ వర్క్‌లో ఉన్నారు వాళ్ళందరూ. మాకందరిలో అంటే మాకు ఆధ్యాత్మిక పుత్రులు. వయసుతో సంబంధం లేదనమాట. మన దగ్గరకొచ్చిన వాళ్ళందరూ మన ఆధ్యాత్మిక పుత్రులే అనమాట. వాళ్ళందరూ చక్కగా ఎవరి వర్కులు వాళ్ళు చేస్తున్నారు. ఏదైనా డౌట్ ఉంటే మేడం అది ఇది అడుగుతా ఉంటారు. మేము చెప్తా ఉంటామండి. ఈ విధంగా ముందుకు వెళ్ళడం జరిగింది మేడం. థాంక్ యూ. థాంక్ యూ మేడం. నా గురించి క్లుప్తంగా ఇది మేడం. ఓకే. మాస్టర్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి గడ్డిమేటు. గడ్డిమేటు అంటే ఏం లేదండి. చిన్న బుక్ పాకెట్ బుక్ ఇది. చూడండి ముందు ఇక్కడ గడ్డిమేటు ఆవు చుట్టూరు కంచేశారనమాట. ఇక ఈ గడ్డిమేటు అసలు ఈ స్పిరిచువల్ టాబ్లెట్ అంటే ఏంటనేది కొంచెంగా చెప్తాను. అంటే ఇంగ్లీష్‌లో స్పిరిచువల్ టాబ్లెట్ మనం ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానం అని చెప్పారండి సార్ ఫస్ట్‌లో. దీని పేరు ఆ పేరు పెట్టారు. తర్వాత ఇంగ్లీష్‌లో స్పిరిచువల్ టాబ్లెట్ అని వచ్చింది. మనం ఇప్పుడేంటంటే ఎక్కడ చూసినా గానీ అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి ప్రజల్లో. ప్రతి ఒక్కరికి గ్యాస్ట్రిక్ ట్రబుల్ కాడ్నించి, బీపీలు కాడ్నించి, షుగర్‌ల కాడ్నించి ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక అనారోగ్యాలు ఉంటూనే ఉంటున్నాయి. వీటి వల్ల మనం ఏమైనా ఆనందం పొందుతామంటే ఆనందం లేదు. పోనీ హాస్పిటల్‌కెళ్ళి తగ్గుతదా పోనీ గ్యారంటీ ఇద్దామంటే అది లేదు. అంటే ఒక హాస్పిటల్‌లో తగ్గకపోతే ఇప్పుడు ఎన్నో వైద్య విధానాలు వచ్చినాయి. అల్లోపతి, హోమియోపతి అని నేచురోపతి అని ఎన్నో వైద్య విధానాలు. మనం ఏంటంటే ఒక దాంట్లో తగ్గకపోతే ఇంకో దాంట్లోకి, ఇంకో దాంట్లో తగ్గకపోతే ఇంకో దాంట్లోకి వెడుతూ ఉంటామనమాట. అలా వెళ్ళి అసలు అలా తగ్గనప్పుడు మనం ఏమండి భగవంతుడు అంటూ ఉంటే మనకెందుకు ఇన్ని సమస్యలు తీసుకొచ్చారు? దీనికి అసలు గత్యంతరం ఏదని మనకు మనమే క్వెషన్ ఏసుకుంటూ ఉంటాం అనమాట. క్వెషన్ ఏసుకున్నప్పుడు ఏమొస్తది ఆన్సర్ అంటే ఆన్సర్ అనేది రాదు. ఆన్సర్ మనకి బాధ మాత్రం వస్తుంది. ఎందుకురా బాబు మనం ఎందుకు పుట్టాము అనే మాట మనకు వస్తూ ఉంటుందన్నమాట. ఆ విధానాన్ని అలా అనుకునే ఆ భగవంతుని ప్రశ్నలకు సమాధానంగా ఉద్భవించింది ఆరోగ్య శాస్త్ర విధానం. అంటే వైద్య విధానాలలో ఎన్నున్నా గాని మనం ఆత్మజ్ఞానంతో ఎలా బయటపడవచ్చు అనేది ఇందులో 550 టాబ్లెట్ల దాకా ఇప్పుడు ఉన్నాయండి. ప్రస్తుతానికి మేమైతే 350 నేర్చుకున్నాము. ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. 11-2లో చెప్తున్నారు అయి. ఆత్మజ్ఞానంతో మనకొచ్చిన ప్రతి సమస్య ఏ విధంగా తగ్గించుకోవచ్చు అనేది ఈ ఆధ్యాత్మిక టాబ్లెట్స్ అండి. దాంట్లో ఒక దేనికి అంటే మనకున్న గ్యాస్ట్రిక్ సమస్యలు చెప్పేదే ఈ గడ్డిమేటు అనే బుక్ అండి. ఈ గడ్డిమేటు అనే టాబ్లెట్ మనకి ఏంటంటే జంతువుల్లో ఉండే నెమరు వేసే ప్రక్రియ ఏదైతే ఉందో అంటే జంతువులు ఏం చేస్తాం మనం అది తిన్న తర్వాత నెమరేస్తుంటాయి కదా! అదేదైతే ఉందో మానవుల్లో ఉండే మానసిక స్థాయి అండి. మన వాక్క్షేత్రంలో ఉండే అనవసరంగా నెమరు వేసే తత్వానికి సరిపోలి ఉంటుంది. మనం ఏం చేస్తాము నెమరు వేస్తూ ఉంటాం. జరిగిపోయిన విషయాలు అన్నీ నెమరు వేస్తుంటాం. దానికి దీనికి పోలిక అందుకని ఈ బొమ్మ ఇలా చెప్పి చూపించారనమాట. దాని పోలిక ఎలా అనేది. అలా అంటే అసలు ఇంద్రియాలను ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించాలి అని తెలిపేదే మనకి ఈ టాబ్లెట్ అండి. అంటే ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం అని ఎవరు చెప్పారు? మన పత్రిజీ గారు ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం అని చెప్పారు. మరి ఎలా? అంటే ధ్యానం వల్లే ముక్తి, ధ్యానం వల్లే జ్ఞానం, జ్ఞానం వల్లే ముక్తి అనుకుంటున్నాం. అంటే ముక్తి అంటే ఏమిటి? అంటే మనకు ఉన్న అన్ని రకాల బాధలు వాటి నుండి మనం అంటే శారీరక స్థాయి, మానసిక స్థాయి, సాంఘిక స్థాయి, ఆధ్యాత్మిక స్థాయిల్లో అవి ఉన్న అపశృతులు ఎలా తొలగించుకునే ముక్తికి మార్గం అన్నమాట. ఇవన్నీ మనకున్న సమస్యలన్నీ పోయిన తర్వాతే కదా మనకి ముక్తి అంటే మనకి ఇన్ని సమస్యలు పెట్టుకొని ధ్యానం చేద్దాం, జ్ఞానం విందాం అంటే ముక్తి ఎలా వస్తది?
రాదు కదా. మనం మనకున్న సమస్యలన్నీ ఈ స్థాయిలో ఉన్న సమస్యలన్నీ తొలగించుకోన్న తర్వాతే మనకి ఆ ముక్తి అనేది లభిస్తుందని చెప్తున్నారు. ఇవన్నీ మన గ్రామంలో ఎప్పుడైతే బయటపడతామో, అప్పుడు మనం జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఆ సమస్యల నుంచి ఒక్కొక్క అంటే శారీరక స్థాయి గాని, మానసిక స్థాయి గాని, సాంఘిక ప్రతి దాంట్లో మనకి సమస్యలే ఉంటాయి గదా. మనం బంధువులతో ఉంటాము, ఫ్యామిలీతో ఉంటాము, అందరితో ఉంటాము గాబట్టి ఏదో ఒక సమస్య ఎక్కడో చోట వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ప్రాపంచికంగా మనం ఉన్నాం గాని అందరూ ప్రాపంచికంగానే ఉన్నారు గదా. గబుక్కున ఏదైనా మాట్లాడినా గాని గబగబా తీసేసుకుంటాం మనం అక్కడ. అక్కడ ప్రాపంచికం అన్నమాట అది. ఆ ప్రాపంచికంలో ఉండి మన అనేక సమస్యలు హ్మ్. సమస్యలు ఎదురవుతూ ఉంటాయన్నమాట. ఇవన్నీ పోగొట్టుకోవడానికి మనం ఏం చేస్తాం, జ్ఞానాగ్ని ఎప్పుడైతే బయటపడతామో అప్పుడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్పారు శ్రీకృష్ణుల వారు. ఇది కూడా సారీ జ్ఞానం వల్లే మన కర్మలన్నీ దగ్ధమవుతాయి అని చెప్పారు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని శ్రీకృష్ణుల వారు. అది దీన్నే మనం ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ముక్తి అని తెలియజేస్తాం అన్నమాట. అంటే మనం దీర్ఘకాలంగా వ్యాధులు ఉపయోగపడే సూత్రం అన్నమాట ఇది ఆధ్యాత్మిక సూత్రాల్లో. అదేంటి అడ్డదిడ్డంగా తినడం, అడ్డదిడ్డంగా ఆలోచించడం, పరస్పర సంబంధాలు. తినడం అంటే ఏంటి? ఒక భోజనమే కాదండి. మనం చూసేవి కూడా తినే వాటి కిందే వస్తాయి. ఆలోచించేవి. ఏం ఆలోచిస్తున్నాం మనం? సరైన ఆలోచన చేస్తున్నామా లేదా? అనేది మళ్ళీ పరస్పర సంబంధాల్లో మనం ఎలా ఉన్నాం? పిల్లలతో గాని, భార్యతో లేక భర్తతో గాని, బంధువులతో గాని. అంటే మనం గ్రామంలోకి వచ్చాం కాబట్టి వాళ్ళందరూ వేరు అనుకోకూడదు. వాళ్ళందరితో ఉంటే మధ్య మార్గంతోనే ఉంటేనే మనం వెళ్తూ ఉండాలి వాళ్ళతో. అలాగని వాళ్ళు వేరు మనం వేరు అనేది అనుకోకూడదు ఇక్కడ. పరస్పర సంబంధాలు ఎప్పుడు సరిగా ఉండాలి. ఇప్పుడు పల్లెటూరులో గడ్డి వేసి పశువులకు దూరంగా వేసినప్పుడు ఏం చేస్తాయి? త్వరగా ముందు తింటాయి. తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు బయటికి తెచ్చుకొని ఏం చేస్తాయి? నెమరు వేస్తాయి. ముందేమో మనం వేయంగానే గబగబా తినేస్తాయి. తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు వాటిని నెమరు వేస్తూ ఉంటాయన్నమాట. అంటే వాటి జీర్ణకోశ వ్యవస్థ సరిపోలి ఉంటుంది. అలా ఉంటుందన్నమాట. ముందు తినటము, తర్వాత తీసుకొచ్చుకొని వాటిని నెమరు వేసుకోవటం. అంటే అది పునరావృతం అవుతూ ఉంటుంది. ఆ జీర్ణకోశం అలా ఉంటుంది కాబట్టి అలా నెమరు వేస్తూ తింటూ ఉంటాయి. అయితే మనందరం ఏం చేస్తాం? మనందరము 5 సామ్రాజ్యాలలో పరిణితి చెందుతూ ఉంటాము. ముందు ఖనిజ సామ్రాజ్యం నుండి వృక్ష సామ్రాజ్యము, వృక్ష సామ్రాజ్యం నుండి జంతు సామ్రాజ్యము, జంతు సామ్రాజ్యం నుండి మానవ సామ్రాజ్యము, మానవ సామ్రాజ్యం నుండి దైవ సామ్రాజ్యానికి ఎదుగుతాం. ఇక్కడ జాగ్రత్తగా చూస్తే జంతువులో ఉన్నటువంటి పునరావృత సిద్ధాంతము మనిషిలో కూడా ఉంటుంది. అది ఆ నెమరు వేసే తత్వం. అవి అదే మనం గడ్డి వేసిన తర్వాత నెమరు వేస్తూ ఉంటాయి కదా. అలాగే మనం కూడా మనిషిలో కూడా ఆ తత్వం ఉందన్నమాట. ఎందుకంటే ఆ సామ్రాజ్యం నుంచే కదా మనం వచ్చాం వరుసన. అందుకని నెమరు వేసే తత్వం కూడా అక్కడ మనిషికి కూడా ఉంటుందన్నమాట. సరిపోలి ఉంటుందన్నమాట. అది ఎందుకంటే జంతువులో ఉండే పునరావృత ప్రక్రియ మనుషుల యొక్క ఆలోచనలో, పనుల్లో కూడా ఉంటుంది. అంటే మనం ఏం ఆలోచిస్తున్నాం, సరిగా అదే అనవసర విషయాల కోసం అని అనవసరంగా చూసేవి, వినేవి అవేంటంటే మనకసలు మన జీవితంలో భాగమే కాదు. కానీ మనం ఏం చేస్తున్నాము? మళ్ళీ వెళ్ళి ఆ విషయాన్ని మళ్ళీ వింటున్నాం. అంటే అనవసర విషయాలు. మనకి అక్కడ అవసరం లేదు. అయినా సరే వాళ్ళేం చెప్పుకున్నారు? అక్కడ ఏం జరిగింది? ఏం జరగదక్కడ. ఏదో జరిగిద్ది. కొంచెమే జరిగేది. దాన్ని ఇంత చెప్పుకుంటా అంటే మనం సరిగ్గా అది చూడలేదు మనం. కానీ మనమేం చేస్తున్నాం అక్కడ? ఒక యాక్సిడెంట్ జరిగిందనుకోండి ఉదాహరణకి రోడ్డు మీద. జస్ట్ ఆ అబ్బాయి పడ్డాడు. అంతే అక్కడ జరిగింది. కానీ ఆ చూసిన వ్యక్తి ఆ అబ్బాయి పడింది తెలుసు. కానీ దగ్గరికెళ్ళి చూడలా. దెబ్బ తగిలిందో లేదో తెలీదు. కానీ దెబ్బ తగిలింది అని చెప్తాడు. ఇంకో అతనికి ఏం చెప్తాడు పోయి? అతని కాలు ఇరిగిందంట. ఇది చూడండి ఒకదానికొకటి అసలు సంబంధమే ఉండదు. ఇంకొక అతను ఏం చెప్తాడు? అతను హాస్పిటల్‌కి తీసుకెళ్లారట. కాలు కట్టారో ఏమో! ఇయన్నీ కాలు ఇరిగిందో ఏమో కూడా కట్టారేమో వాళ్ళ పేరెంట్స్ వచ్చారో లేదో ఇయన్నీ కూర్చొని ఆలోచిస్తా ఉంటారక్కడ. ఎందుకంటే ఇది అసలు జరిగిందేంటనే తెలీదు. అది అవసరం లేదు కదా! చూసామా ఓకే. ఎవరో అక్కడ అబ్బాయి లేచి ఎళ్ళిపోయాడు కదా! ఇక దాని గురించి మనం అవసరం లేదా? మాట్లాడిన అవసరం లేదు. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. కానీ మనమేం చేస్తాము? ఆ విధంగా చెప్పుకొని దాన్నే ఇంటికొచ్చి
అమ్మో అలా జరిగిందట, ఇలా జరిగిందట అని మనం నెమరు వేసుకుంటూ ఉంటాం ఇంట్లో. పోనీ నెమరు వేసుకొని ఊరుకుంటామా అంటే, సాయంత్రం మన ఇంటికొస్తారు చూడండి మన బంధువులు, ఇంట్లో భర్తో ఎవరొకరు. మళ్ళీ వాళ్ళకి కూడా ఆ విషయాన్ని మళ్ళీ మళ్ళీ రిటర్న్ మళ్ళీ మళ్ళీ చెప్తామనమాట. అంటే ఇక్కడ లేని విషయాన్ని కూడా నెమరు వేయటం. అవసరమా లేదని ఆలోచించం. నెమరు వేస్తూ ఉండి అది అప్పుడు అలా 1, 10 తీసుకోవడం అనేది మన మైండ్‌లోకి ఎళ్ళిపోతుంది గదా! అది లేని విషయం గదా! ఆ విధంగా నెమరు వేయటం సరైంది కాదు. అనవసరంగా వారి సమస్యల జ్ఞానం ద్వారా అవసరమైతే మనం ఏం చేయాలి? మనము వాళ్ళకి చేయూతనివ్వాలి జ్ఞానం ద్వారా. వాళ్ళకి తెలిసినోళ్ళు, కొన్ని పక్కన వాళ్ళు, వాళ్ళకేదైనా ఇబ్బందిగా ఉంది. ఇబ్బందిగా అంటే అది ఇది అని చెప్పుకోవటం కాకుండా, మనం అవసరమైతే మనకు తెలిసిన జ్ఞానంతో వాళ్ళని బయటికి తీసుకురావడానికి ప్రయత్నించాలి. అంతేకాని పక్కింట్లో జరిగింది ఈ పక్కింటోళ్ళకి చెప్పడం, లేకపోతే ఎదురు వాళ్ళకి చెప్పడం అలా అనేది అసలు చేయకూడదు. అలా చేసినందువల్ల తెచ్చుకునేది ఎవరంటే నువ్వే. నువ్వేవేదైతే అనుకుంటున్నావో అదే నువ్వు కదా! అంటే మనం ఇంకా అవసరమైతే వాళ్ళకేంటంటే ఇప్పుడు కర్మయోగంలో ఉన్నప్పుడు ఏం చేస్తాము? ఇల్లు, బట్టలు అట్లాంటియన్నీ ఏదైనా వాళ్ళకి అవసరమైన వస్తువులు అలాంటియన్నీ ఇస్తాం. అది అంతవరకు కరెక్ట్. కానీ ఎప్పుడైతే మనం జ్ఞానయోగ స్థాయికి వచ్చిన తర్వాత అటువంటి ఆ సహాయాలు అసలు ఉపయోగపడవు. ఎందుకంటే ఇస్తే ఆ కర్మను మనం ఖచ్చితంగా అందులో ఎంతో కొంత కర్మను తీసుకోవాల్సిందట. మాకు డాక్టర్ జీకే గారు అదే చెప్తారు. రోడ్డు మీద అడుక్కునే వాడికి డబ్బులేసినా కర్మే. డబ్బులిచ్చినా కర్మే అని చెప్తారు. ఎలా సార్ మరి లేక కదా అవును. వాడు నువ్వు రూపాయి ఇస్తున్నావు. ఏం చేస్తున్నాడు వాడు? తాగుతున్నాడా? మాంసం తింటున్నాడా? ఏం చేస్తున్నాడో నువ్వు చూడవు కదా! ఆ! అలా చూసినప్పుడు, అలా చేసినప్పుడు ఆ కర్మ ఎవరిది? అందులో నువ్వు రూపాయి ఇచ్చావు కదా! వాడు ఖర్చు పెట్టుకునే వాటిల్లో. ఆ ఖర్చు పెట్టుకున్న రూపాయి ఆ కర్మ అందులో భాగం నీకు కూడా ఉంది కదా! అందుకని ఖచ్చితంగా డబ్బులు ఇచ్చేటప్పుడు ఆలోచించి అసలు ఇది కరెక్ట్‌గా పర్సన్‌కి మనం ఇస్తున్నామా? కరెక్ట్‌గా వీళ్ళు ఖర్చు పెడుతున్నారా? దేనికి ఖర్చు పెడుతున్నారు? కొంతమంది ఇవ్వలేదు ఎన్ని సార్లు అని అడిగినా అనుకుంటారు. కానీ అది ఇస్తే తెచ్చుకునేది కూడా మనమే. ఆ కర్మలో ఖచ్చితంగా యాడ్ అయ్యేటట్టుందా? ఓకే. కర్మ తెచ్చుకుందాంలే అనుకుంటే ఇచ్చేయండి. కానీ మనంత జ్ఞానంలోకొచ్చిన తర్వాత మనమే జ్ఞానయోగ స్థాయికొచ్చాము. ఇక అది కూడా ఆలోచించాలి. గుళ్ళో ఏసే రూపాయి కాడ్నించి కూడా మనల్ని ఆలోచించమంటున్నారు. వాళ్ళు రూపాయి ఇస్తున్నాం. కానీ వాళ్ళు కరెక్ట్ పర్సన్‌కి ఖర్చు పెడుతున్నారా? ఇప్పుడు మనకేం చేస్తున్నాము మనము అన్ని చోట్ల పిరమిడ్‌లు కట్టే వాటికి వీటికి ఇస్తున్నాం. ఇదెందుకు ఇస్తున్నామంటే కళ్యాణానికి ఉపయోగపడుతుంది. అందుకని ఈ రూపాయి మనం ఇక్కడ ఇస్తున్నాం. అదెప్పుడు మన జ్ఞానాన్ని పెంచుతుంది గదా! ఇప్పుడు మనకు జ్ఞానయోగ స్థాయికొచ్చాం గదా! అందుకోసం అక్కడ కొంతమందికి డౌటొస్తది. మనకి ఎంతమంది అడుగుతున్నారు వీళ్ళందరికి ఇస్తున్నాం గదా! ఇక్కడ రాదా అని. లేదు. మనం పై స్థాయి, చివరి స్థాయిలకొచ్చాము. ఇక్కడి దాకొచ్చామంటే పై స్థాయిలకొచ్చిన తర్వాత అది ఖచ్చితంగా ఎక్కడ ఇవ్వాలో అక్కడ మాత్రమే ఇవ్వాలి. ఆ రూపాయి. అందుకే మనం చూసి మన బంధువులైనా సరే చూసే ఇవ్వమంటున్నారు. కానీ తప్పని పరిస్థితుల్లో అయితే ఇవ్వాలి. ఎందుకంటే కర్మ తీసుకోవాల్సిందే అది. కొంచెమైనా కర్మ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళే అవుతారు. ఏదన్నా ఇబ్బందొస్తది. మరి వాళ్ళకి ఫ్యామిలీకి ఏదన్నా అవసరమైతే వాళ్ళు మరి ధ్యానంలో లేరు. ఇయన్నీ చేస్తూ ఉంటారు. అయినా సరే వాళ్ళకక్కడ ఆ పరిస్థితిని బట్టి ఇవ్వాలి. ఇవ్వాలి, తెచ్చుకోవాలి మనం. ఖచ్చితంగా. అది తప్పదు. కానీ తప్పని అవసరం లేని చోట ఇవ్వద్దు అని చెప్పారు. అదే వచ్చిన తర్వాత అదే ఒకసారి జ్ఞానయోగ స్థాయికొచ్చిన తర్వాత అటువంటి సహాయాలు ఉపయోగపడవట. అంటే వారి కర్మలో భాగాన్ని మనం తీసుకుంటాము. ఇక్కడేంటంటే శక్తి పోతుంది. ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనం ఎనర్జీ లాసే గదా! లాస్ అయిపోతుంది గదా! అదే ఖర్చు అంటే ఇక్కడ ఇంకా విషయం ఏంటంటే ఇంకా ఏంటంటే శక్తి ఖర్చయ్యేవి కూడా ఏవి చూడకూడదు. ఈ శక్తి ఖర్చయ్యేవేంటి? పేపర్‌లు, టీవీలు ఏమేమొస్తాయి పేపర్‌లో? ఎప్పుడో ఎవడో పొడుచుకున్నాడు, చచ్చాడు. లేకపోతే రాజకీయంలో ఆళ్ళంట, ఈళ్ళంట ఇయన్నీ మనకు దాదాపు మన వాళ్ళైతే నాకు తెలిసి ధ్యానంలోకొచ్చిన వాళ్ళు దాదాపు మానేశారు. ఇంక మానేయకపోతే తీసుకుంటే మనం జబ్బులు తెచ్చుకుంటాం. వాటినేం చేస్తాం ఒక అత్త, కోడలు సీరియలొస్తదండి. పాపం వాళ్ళు నటించి ఎళ్ళిపోతారు. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? వాటిని తీసుకుంటున్నాము. అమ్మో! తర్వాత ఏమైతదో? తర్వాత ఏం జరుగుతదో? ఆ అత్త కోడల్ని ఏం చేస్తదో? లేకపోతే కోడల్ని అత్త ఏం చేస్తదో? వాళ్ళేం చేస్తారు? దాని గురించి ఆలోచిస్తున్నాం. అప్పుడు తీసుకున్న వల్ల బాధపడేది ఉందంటే నీ శరీరమే బాధపడుతుందిక్కడ.
లోపలికి తీసుకుంటున్నావు నువ్వు. అది నీకు తెలియట్లేదు. తెలియకుండానే అందులో లీనమైపోతున్నావు. అందుకే మనకి టీవీలు ఆహ్, వచ్చే సీరియల్స్ కానీ, పేపర్స్ కానీ చూస్తే నువ్వు ధ్యానానికి సంబంధించిన, ఈ జ్ఞానానికి సంబంధించి మాత్రమే చూడండి అని చెప్తున్నారు. ఎందుకంటే నువ్వు జ్ఞాన స్థాయి పై స్థాయికొచ్చావు. పై స్థాయికొచ్చిన తర్వాత నువ్వు ఈ విధంగానే ఉండాలి అని మనకి ఎంతో జ్ఞానం, చాలా మంది ఎంతో జ్ఞానంతో చెప్తున్నారు. నీ స్థాయి మారిందమ్మా, నువ్వు మార్చుకో అని చెప్తున్నారు. ఇలాంటివి చూడడం వల్ల ఏంటంటే శక్తి అనవసరంగా ఖర్చయిపోతుందనమాట. ఆ పద్ధతి మార్చుకొని మనం శక్తిని కూడగట్టుకున్నప్పుడు మన సమస్యని, ఏదైతే సమస్య ఉందో అప్పుడు మనకి అనేక సమస్యలొస్తుంటాయి గదా! సమస్య ఉందో ఆ సమస్యని మనమే పరిష్కారం లభిస్తుంది. అంటే ఇక్కడ వర్తమానంలో ఇంద్రియాలు సరిగ్గా ఉపయోగించాలి. ఇంద్రియాలు సరిగ్గా ఉపయోగించేటప్పుడు శ్రద్ధ వహించాలనమాట. అదే మనం ఏం చూస్తున్నాము, ఏం వింటున్నాము, ఏం మాట్లాడుతున్నాము, ఇవన్నీ. ఎప్పుడైతే మనం వీటి మీద శ్రద్ధ వహిస్తామో అప్పుడు మనం సెల్ఫ్‌గా మన శరీరం ఆరోగ్యంగా ఖచ్చితంగా ఉంటుందనమాట. ఏ కారణం చేతనైనా తీసుకొనవలసొస్తే, అంటే బంధువులు గాని, మన పిల్లలు గాని, ఇందాక చెప్పాను గదా! ఆ విషయాలు ఒకవేళ తీసుకోవాల్సొచ్చిందనుకో ఖచ్చితంగా. ఏ కారణం చేతనైనా అవసరం విషయాలు. ఎందుకంటే నలుగురిలో ఉంటాం గాబట్టి, మనం వెళ్తూ ఉంటాం గాబట్టి, వాళ్ళు చెప్పుకుంటున్నా ఒకవేళ తప్పకుండా అక్కడ నిలబడినా మంచిగా వింటాం మనం. కానీ వాటినేం చేయాలి, మనం మళ్ళీ పునరావృతం చేయకూడదు ఇంటికొచ్చి. వాళ్ళు అలా చెప్పుకున్నారు, ఇలా చెప్పుకున్నారు, అదంట, ఇదంట కామన్‌గా చెప్పుకుంటూ ఉంటారు అందరూ. కానీ వాటినేంటంటే మళ్ళీ అక్కడే వదిలేసేయాలన్నమాట. మళ్ళీ చెప్పుకున్నారు అనే మాట మళ్ళీ మన నోటి నుంచి రాకూడదు. మన మైండ్‌లోకి కూడా రాకూడదు. అక్కడ వాటిని వదిలేసేయాలి. ఎప్పుడైతే మనం అక్కడే వదిలేసామో, అప్పుడు మళ్ళీ పునరావృతం అవ్వకుండా మనం మైండ్‌లో వచ్చేటప్పుడే మనం వచ్చేసి హ్యాపీగా మళ్ళీ మన పని మనం ఎప్పుడైతే ఈ జ్ఞానయోగంతో మళ్ళీ దీన్నే తీసుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడు భగవంతుడిగా జీవిస్తున్న మనకు అనవసరపు విషయాలు పునరావృతం చేసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. మనం అంటే అదే చెప్పా కదా! యోగ స్థాయికొచ్చిన తర్వాత మళ్ళీ ఆ విషయాలను మనం పునరావృతం చేసుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ విన్నయి అక్కడే వదిలేయాలి. అవసరం లేని విషయాలన్నీ అక్కడే వదిలేయాలి. ఇప్పుడు మధుర స్మృతులే నెమరు వేయాలి. ఇంకేం ఆలోచించాలంటే మధుర స్మృతులను నెమరు వేయాలి. ఎలాంటి మధుర స్మృతులు? మీరు గతంలో పొందిన ఆనందాలు, సుందరమైన ప్రదేశాలు, మనం చిన్నప్పుడు ఫ్రెండ్స్‌తో ఆడుకున్న విషయాలు గాని, లేకపోతే ట్రెక్కింగ్‌కి వెళ్ళినయి గాని, ఒక మంచి మాస్టర్ జ్ఞానం చెప్తారు చూడండి. అందులో కొన్ని పాయింట్లు మనకు బాగా అర్థమవుతాయి. అయి మైండ్‌లో ఉండిపోతాయి. ఆ పదే పదే ఈ జ్ఞానం అది జ్ఞప్తికి తెచ్చుకోవాలి. అప్పుడే మనకు ఆ జ్ఞానం లోపలికి వెళ్ళిపోతుందనమాట. ఒక మాస్టర్ దగ్గరికెళ్ళాము. ఏం చెప్తున్నారు వాళ్ళు? అందులో మనకు నచ్చిన పాయింటే తీసుకున్నాము. నచ్చనియన్నీ వదిలేయాలి. నచ్చిన పాయింట్ మనకేదైతే టచ్ అవుతుందో, ఆ పాయింట్‌ని మనం తీసుకొని పదే పదే ఓహ్! ఇది బావుంది. మేడం ఇలా చెప్పారు. లేకపోతే ఈ సార్ ఇలా చెప్పారప్పుడు అని వాటిని మాత్రమే నెమరు వేయాలి. ఈ ట్రెక్కింగ్‌కెళ్ళాలి లేకపోతే ఒక టూర్‌కెళ్ళాము. అక్కడ ఎన్నో మంచి ప్రదేశాలున్నాయి. వాటి గురించి మాత్రమే, లేకపోతే మంచి బుక్ చదువుకున్నాము. ఆ బుక్‌లో మనకున్న మంచి నాలెడ్జ్‌ని తీసుకుందాము. ఏం ఏం నచ్చింది? అందులో ఏం పాయింట్లున్నాయి? ఇలాంటివి మాత్రమే నెమరు వేయాలి. అలా అంతేకాని అనవసరమైన సంఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతం చేసుకోవద్దు. పనికిరాని విషయాలు కూడా వదిలేయాలన్నమాట. ఆ పనికిరాని విషయాలు వచ్చినప్పుడు ఒకవేళ మనకి వద్దనుకున్న ఒంటరిగా కూర్చున్నప్పుడు వద్దనుకున్నా గాని పనికిరాని విషయాలు చాలా గుర్తొస్తూ ఉంటాయి. వద్దనుకున్న అప్పుడేం చేయాలి మనం? వెంటనే ధ్యానంలో కూర్చోవాలి. ధ్యానంలో కూర్చున్నా గాని మనకి ఇయ్యే వస్తున్నాయి అనుకుంటున్నాం. వస్తాయి. ఎక్కువ టైం గనుక మనం కూర్చోగలిగితే 3 అవర్స్, అందుకే 3 అవర్స్ కూర్చోమన్నారు పత్రిజీ గారు. ముందు మనకేంటి కూర్చోమన్నారు కాబట్టి ఒక గంటన్నా కూర్చుంటాను, ముందు కూర్చోమని మినిమమ్ 3 అవర్స్ అని చెప్తారు అందరూ. 3 అవర్స్ కూర్చుంటే ఖచ్చితంగా మనం ముందు వచ్చిన ఆలోచనలు పోగొట్టుకొని ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతామో అప్పుడు ఆలోచనలు పూర్తిగా పోతాయన్నమాట. అలాంటి సంఘటనలన్నీ పోయి మనం ధ్యానంలో నిమగ్నం అయిపోయినప్పుడు మనకేంటంటే మన లోపల నుంచి మళ్ళీ ఇన్‌ట్యూషన్స్ మంచి మంచి ఆలోచనలు వస్తాయన్నమాట తర్వాత. అప్పుడు అనవసరపు విషయాలు మనకి ఎప్పుడైతే పదే పదే పునరావృతం అయితే మన మతి ఎలా ఉందో మన గతి కూడా అలా అవుతుంది. ఎప్పుడైతే మనం ఎప్పుడు లేని విషయాల గురించి అదే విధంగా అది జరిగింది, ఇది జరిగిందని ఇంట్లో విషయాలు గాని, బయట విషయాలు గాని పద్దాకలు పునరావృతం చేసుకుంటామో
అప్పుడు మన మతి ఎలా ఉందో మన గతి కూడా అలాగే ఉంటుంది. జీసస్ క్రైస్ట్ ఏదైతే ఏం చెప్పాడు, మనం ఏదైతే ఆలోచిస్తామో అదే మనం అవుతాం అని చెప్పాడు. అంటే పనికిరాని విషయాలు చూసేవి, వాటి గురించి ఆలోచించవలసింది, ఏ సందర్భంలో ఏ విషయాల్లో చిక్కుకోవలసి వస్తుంది ఆ విషయాల్లోనే. అంటే ఇప్పుడు ఒక విషయాన్ని మాట్లాడుకున్నాం అనుకోకుండా అదే సందర్భం మనకు వస్తుంది అనమాట, పదే పదే అనుకోవటం వల్ల. అప్పుడు వాటిలో మనం ఇరుక్కుపోతాం, అక్కడే ఉండిపోతాం. అందుకని వాటిని ఎంచుకోకూడదు. అంటే మన ఆలోచనలే మన ఎంపికలు ఇక్కడ. మనం ఈ 5 ఇంద్రియాలు సరిగ్గా ఉపయోగించాలి. మనం ఎప్పుడైతే మనం 5 ఇంద్రియాలు సరిగ్గా ఉపయోగిస్తామో అప్పుడు మనం సరిగా ఉంటాం. ఒక పశువు ఎలాగైతే తొందరగా గడ్డి మేసి పునరావృతం చేస్తుందో, మనం అలా కాకుండా బుద్ధిని ఉపయోగించి ఇంద్రియాలను సమాజంలో ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు ఉపయోగించాలి. అంటే అదే ఇప్పటిదాకా చెప్పింది కూడా అదే. ఎంతవరకు మనం విన్నామా, ఒకవేళ మనం ఏదన్నా సమాధానం చెప్పాల్సి వస్తుంది అక్కడ. అప్పుడు మనం బుద్ధిని ఉపయోగించి సమాధానం చెప్పాలి. అంతేని కానీ వాళ్ళతో పాటు వాళ్ళు చెప్పారు కదా మనం కూడా తానంటే తందాన్ని అనకూడదు. అది కరెక్టా కాదా ఆలోచన మొదలెట్టాలండి. మనకి వాళ్ళు చెప్పినప్పుడు మనం ఏదైనా క్వశ్చన్ వేసినప్పుడు ఓహో ఇలా కాదని మనం బుద్ధిని ఉపయోగించి అవసరం లేదు మనం చెప్పలేమనుకో కనీసం తప్పించుకోవాలంట అక్కడ. వెళ్ళిపోవాలి పక్కకి ఏదో ఒకటి చెప్పి. అక్కడ పిలుస్తున్నారనో, నాకు పనుందనో ఉంటే వాళ్ళతో ఉండాలి. బంధువులు కాబట్టి వెళ్ళాలి తప్పదు. ఎంతసేపు కావాలో అంతసేపు మాత్రమే ఉండాలక్కడ. అలా ఒకవేళ మాట్లాడవలసొస్తే బుద్ధిని ఉపయోగించి అక్కడ తప్పించుకోవాలన్నమాట. ఇంద్రియాలు సమాజంలో ఎంతవరకు అవసరమో అంతవరకే ఉపయోగించాలి. రిచర్డ్ బ్యాక్ మహానుభావుడు ఎవ్రీథింగ్ ఈజ్ యువర్ ఛాయిస్ అని చెప్పాడు. అంటే అంతా నీ ఛాయిసే అని చెప్పాడు. నువ్వు ఉంటావా, మాట్లాడతావా, ఆలోచిస్తావా మొత్తం నీ ఛాయిసే. అది మన ఇష్టం అంతే కదా! ఎవరిష్టం వాళ్ళకి. ఇక్కడ జ్ఞానం యోగ స్థాయిలోకి వచ్చిన తర్వాత ఇక అక్కడ మాట్లాడాలా, ఉండాలా, వెళ్ళాలనేది మనమే నిర్ణయించుకోవాలిక. అది. అంటే మనం చూసే విషయాలు, వినే విషయాలు, మాట్లాడే విషయాలు మన ఎంపికగా మారుతుంది. ఇది సదా గుర్తుంచుకోవాలి. వీటినే మన జీవితంలోకి ఆహ్వానిస్తున్నామని తెలుసుకోవాలి. చూడండి పాయింట్ అసలెంత అద్భుతంగా ఉందో. ఏదైతే మనము వింటున్నామో వినే విషయాలు, మాట్లాడే విషయాలు. అంటే మనం మాట్లాడుతున్నాం, వింటున్నాము, మళ్ళీ దానికి తగ్గట్టు మాట్లాడుతున్నాము. అవి మన ఎంపిక. ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే అది మీ ఎంపిక. కానీ నా మీద ఒక కామెంట్ చేశారనుకో, అది మీది, నాది కాదు. అది మీ నుంచి వచ్చింది కాబట్టి అది మీది. నాదెలా అవుతుంది? ఇప్పుడు నేను ఆలోచించేది నాదవుతుంది. అది. ఎందుకంటే ఇది అనుభవాలన్నీ. చెప్పినట్టు సహజంగా నలుగురిలోకెళ్ళినప్పుడు మనం ఆటోమేటిక్‌గా అంటే ఇప్పుడంటే ధ్యానంలో గాని ఇంతకుముందు వచ్చినప్పుడు అందరూ మామూలుగా ఉండేవాళ్ళే గదా! ఆ విధంగానే మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఆలోచనలు ఏం చెప్తున్నారు? అది వారి ఎంపిక. ఇప్పుడు నా మీద ఏదన్నా చెప్పామనుకో అది వారి ఎంపిక నీది కాదు. వాటిని తీసుకోవద్దు. వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ అది వారి ఎంపిక కాబట్టి వాళ్ళ నోటి నుంచి వచ్చింది. కానీ నీది కాదు. నువ్వు మాట్లాడట్లేదు కదా! నీది కాదు. అని ఎప్పుడూ గుర్తుంచుకోవాలట. అలా మాట్లాడితే మనం కూడా వాళ్ళతో పాటు వాటినే మన జీవితంలోకి ఆహ్వానిస్తున్నాం. ఏవైతే మాట్లాడుతున్నామో వాటిని మన జీవితంలోకి ఆహ్వానిస్తున్నాం అని తెలుసుకోవాలన్నమాట. ఇంద్రియాలు విచ్చలవిడిగా ఉపయోగించకూడదు. 1, 10 సార్లు మన మనోఫలకంలో గుర్తు చేసుకొని భావోద్వేగాలకు గురి కావటం వలన శక్తిని కోల్పోతాము. అంతే గదా! ప్రాబ్లమ్ వచ్చినప్పుడు పదే పదే మనం ఎప్పుడైతే వాటిని తలుచుకుంటామో భావోద్వేగాలు ఎక్కువయ్యి కామన్‌గా శరీరం మీదకి తెచ్చేసుకుంటామనమాట. బాధపడి ఆటోమేటిక్‌గా శరీరంలోకి ఏదో ఒకటి మనం తెచ్చుకొని వాటిని మనం బ్లాక్స్‌గా అయిపోతాయన్నమాట. ఎక్కడైతే మనం క్షీణత ఏర్పడుతుందో అక్కడ బ్లాక్స్ ఏర్పడతాయన్నమాట. అవే దీర్ఘకాలిక వ్యాధుల కింద జీవితాంతం భరించాల్సొస్తుందన్నమాట. అందుకే ఎక్కడికక్కడ కట్ చేయాలి. విన్నామా? అది అవసరమా? మాట్లాడదామా? ఏదైనా అవసరమైతే బుద్ధితో సమాధానం చెప్దామా? యువతలకొచ్చేయాలి. ఏదైనా ఇంటిలో కూడా అంతే అని చెప్తున్నాను. ఇంట్లో భార్య గాని, పిల్లలు గాని, భర్త వస్తూ ఉంటాయి. అందరికీ వస్తూ ఉంటాయి. కానీ ఎక్కడికక్కడ మనం బుద్ధితో ముందుకు వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడే మనం ఆనందంగా జీవించగలం. అంటే ఇక్కడేం చేయాలి? కంచె వేయాలన్నమాట. అలాంటివి రాకుండా మనం కంచె వేయాలి. అంటే మానవుడు సంఘజీవి కాబట్టి ఎన్నో సమస్యలు వింటూ, ఎన్నో సమస్యల్లో చిక్కుంటూ జీవితాంతం అంతా ఆ సమస్యల నుండి నేర్చుకుంటూనే ఉంటారు. అంటే మనకి మరి నేర్చుకోవడానికే గదా మనం వచ్చింది.
అన్ని సమస్యలు వస్తూనే ఉంటాయి. కానీ ఇప్పుడు వేరు, అంతకుముందు వేరు. తేడా కనపడుతుంది మనకి. ఆహ్, జ్ఞానానికి రాకముందు వేరుగా ఉన్నాం. జ్ఞానం వచ్చిన తర్వాత వేరుగా ఉన్నాం. అది కానీ ప్రతి సమస్య మనం నేర్చుకోవాలి. అంటే మంచో, చెడో చేస్తూనే ఉండాలి. నేర్చుకోవటానికి ఆహ్, సహజంగా. అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? కర్మయోగివి కా అర్జున. ఇందాక ఒక పాయింట్ చెప్పాను మీకు. అవసరమైనప్పుడు, అవసరమైన చోట మనం ఇవ్వాల్సి వస్తే ఇవ్వాలి. కానీ అక్కడ కర్మయోగం తెచ్చుకోవాల్సిందే. ఇచ్చి. అది మనకొస్తుంది ఖచ్చితంగా. అని శ్రీకృష్ణుడు కూడా ఈ పాయింట్ చెప్పాడండి. యోగివిగా అంటే నువ్వు చెయ్యి కానీ కర్మయోగివిగా అర్జున అని చెప్పారు. మనం ఈ భూమి మీదకి ఎందుకొచ్చాము? మధ్య మార్గంలో ఉంటూ, సంసారంతో ఉంటూ, సంఘంతో ఉంటూ, మనతో మనం ఉంటూ, కామ, అర్థ, ధర్మ, మోక్షాలను సరిసమానంగా పాటించుకోవటం కోసం వచ్చాం ఈ భూమి మీదకి. అది. కాబట్టి ఎన్నో సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. ఎన్నో పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఎంతో మంది మాస్టర్స్ ఎన్నో అనుభవాలు చెబుతుంటారు మనకి. ఎందుకంటే జీవితం అన్న తర్వాత మనకు ఒక ఫ్యామిలీ వచ్చిన తర్వాత అన్ని తెచ్చుకుంది ఎవరు అంటే మనమే కదా! ప్రతిదీ తెచ్చుకుంది మనమే. నేర్చుకోవాల్సింది కూడా మనమే. దాని నుంచి దాటవలసింది కూడా మనమే. బయట ఎదటి వ్యక్తి ఎవరు లేరు. అంతా మనమే చేసుకోవాలి. అయితే గడ్డి మేటుకు చుట్టూ రక్షణ కవచం కోసం కంచి ఏ విధంగా వేస్తారో, అలాగే ప్రతి వ్యక్తి సమస్యలన్నిటికి కూడా కంచె వేయాలి. అంటే ఒక మా ఒక సంఘటన జరిగినప్పుడు అదే హెల్త్ బాగాలేదు ఇప్పుడు. నాకు బాగలేదని ఎంతమంది చెప్తాము? ఇది కూడా వస్తుంది. అలా చెప్పుకుంటూ పోతే సమస్య పెరుగుతుంది కానీ తగ్గదు గదా! అప్పుడు వాటికేంటంటే కట్ చేయాలన్నమాట. కట్ చేసి అంటే కంచె వేయాలని అర్థం. కట్ చేసేయాలి. ఆ సమస్యని అక్కడే కట్ చేసేయాలన్నమాట. మన కష్టాలను, ఇబ్బందులను ఇతరులతో పంచుకోకుండా మనలోనే పూర్తిగా తిరిగేటట్లు ఉంచుకోవాలి. యాహ్! ప్రతి సమస్యని మనం అందరికీ చెప్పకూడదు. హ్మ్. ధ్యానం నుంచి జ్ఞానయోగ స్థాయిలో ఉన్నాం గాబట్టి, మనం మన సమస్యకి మనమే పరిష్కారం వెతుక్కోవాలన్నమాట. ప్రతిదీ ఎళ్లి మనం చెప్పకూడదు. ఇదేంటంటే ఉదాహరణకేంటంటే చేతి మీద పుండొచ్చిందనుకోండి. ఒక దెబ్బ ఏదో తగిలింది. చేతి మీద ఏదో వచ్చింది. వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? ఇదేంటో వచ్చింది 4 వారమైనా తగ్గలేదు. ఇంకా ఎప్పుడు తగ్గిద్ది అని ఇంట్లో వాళ్ళకి చెప్తాం. లేదా పక్కింటోళ్ళకి చూపిస్తాం. ఇది ఇంకా తగ్గలేదు. లేతే అటెళ్తుంటే ఆమె కనపడి ఏంటిది అని అడుగుద్ది. అడిగినప్పుడు ఇదేంటో వారమైనా తగ్గలేదు అని అంటాం. అప్పుడు ఆమేవిడంటది, ఇలాంటి పుండు మా చుట్టాలకి ఎవరికో వచ్చింది. ఇది క్యాన్సర్ అని చెప్పారు. అదేంటంటే అని చెప్పిద్ది. అక్కడేంటి ఆవిడకి మిడి జ్ఞానం. తెలీదు వాడు పాపం వాడు భగవంతుడులే. తెలియక ఇలా వచ్చింది వెళ్లి చూయించుకుంటే అప్పుడు మరి పలానోళ్ళకి ఇలా వచ్చింది. ఓకే. నా వాయిస్ వినపడుతుందండి? ఆ! ఏం లేదు. నాకు కాలొస్తాయన్నమాట. నోట్ చేసుకునే కాల్సొస్తాయి. అది కట్ చేశాను. యాహ్! ఆ! అని ఆవిడ పాపం తెలియని మిడిమిడి జ్ఞానంతో ఇది క్యాన్సర్ ఏమో ఫలానా వ్యక్తికి ఇలా వచ్చింది అని చెప్పిద్ది. దానివల్ల భయపడుతుంది ఎవరు? ఈ చిన్న పుండు వచ్చిన ఆవిడ భయపడుతుందన్నమాట. అమ్మో! ఇదేంటి ఈవిడిలా అంది అని చెప్పి భయపడుతుంది. ఎళ్లి మళ్ళీ ఇంట్లో అందరికి చెప్పిద్ది. కనపడ్డోళ్ళందరికి చెప్పిద్దన్నమాట. ఆవిడలా చెప్పింది, ఈవిడలా చెప్పింది అని. ఆ మిడిమిడి జ్ఞానంతో తెలియకుండా ఆవిడలా చెప్తారు. అప్పుడేంటి అనుమానం మనకి రెట్టింపయిపోయి మనసంతా చిందరబందర అయిపోతుందన్నమాట. ఏం చేయాలంటే గడ్డి మేటకు చుట్టూ కంచె వేయకపోతే ఆవులు, గేదెలు దూరి ఎలా చిందరబందర చేస్తాయో, అలా కాకుండా మనకున్న సమస్యల్ని నిష్ఠాతుల వద్ద మాత్రమే ఏకరువు పెట్టాలి. ఈ నిష్ఠాతుల వద్ద మాత్రమే ఏకరువు పెట్టాలంటే, ఇప్పుడు మేము స్పిరిచువల్ టాబ్లెట్‌లో ఆనందో ప ఛీ సారీ ఆచార సాంగత్యం అని ప్రతి ఆదివారం జరుగుతుందండి. ఎంతో మంది సీనియర్ మాస్టర్‌లు ప్రతి ఒక్క సమస్యకి బీపీ కానించి క్యాన్సర్ వరకు సాంఘిక సమస్యలు, మానసిక సమస్యలు ఏదైనా ఎంతో మందికి కౌన్సెలింగ్ ఇస్తున్నారండి. ఎలాంటి రూపాయి తీసుకోరండి. ఎందుకంటే మనం సేవ చేస్తున్నాం. ఎవరికి వాళ్ళు చేసుకునే సేవే. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఎంతో మంది మాస్టర్స్ ఉంటారండి. ఏ సమస్య వచ్చినా హ్యాపీగా వచ్చి అక్కడ డాక్టరే అంతమందిలో అడగరండి. ఒక డాక్టర్ మనం రూమ్‌లోకెళ్ళి మనం ఒక్కరే వెళ్తాం కదా! డాక్టర్ రూమ్‌లోకి. అలాగే ఒక రూమ్ క్రియేట్ చేయబడుతుందండి. ఆ రూమ్‌లోకి తీసుకెళ్ళి వాళ్ళకున్న సమస్యలన్నీ అడిగి అక్కడ వారికి తగ్గ ఆత్మజ్ఞానంతో ఆన్సర్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ చెప్పడం ఎంతో మంది చెప్తా ఉంటారు. ఆ చెప్పిందంతా ఎప్పుడైతే మనం ఆత్మజ్ఞానంతో తీసుకొని పాటిస్తామో ప్రతి సమస్య నుంచి బయటికి రావచ్చని తెలుసుకోవచ్చండి.
ఎందుకంటే మా అందరి అనుభవాలు అందులో ఉన్నాయి కాబట్టే మేము ఇంతవరకు ఇందులో చేయగలుగుతున్నాము. ఇవాళ ఏ సమస్య వచ్చినా గాని మేము ఎంత ఈజీగా తీసుకోగలుగుతున్నామంటే మాకు రేపు 26వ తారీఖు ఆనంద బ్రహ్మ అయితే మాకు ఉదయం మాస్టర్స్ లేరు. రెడీ అయినోళ్ళు, ప్రోగ్రామ్ చేసేవాళ్ళు అందరూ అయిపోయారు. అసలు ఏం చేయాలని ఆలోచన రాలేదు. నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచించాము. అయ్యో! లేకపోతే ఎట్లా అని ఆలోచించలే మేము. నెక్స్ట్ లేకపోతే ఇంకెవరిని తీసుకొచ్చుకోవాలి. ఈ విధంగా ఆలోచిస్తాం. మనం ఆలోచించే విధానమే కరెక్ట్‌గా ఉంటే ఖచ్చితంగా మాస్టర్స్ రాబోదు. తర్వాత ఒక గంట తర్వాత మాస్టర్స్ ఇంకో వేరే వాళ్ళు మేమొస్తున్నాము. కాల్ చేశారు వాళ్ళే. మేమొస్తున్నాం. దాన్ని మాట్లాడుకుంటానే మేడం టైం అవుతుందని నాకు గుర్తుంది. ఈ పని చేసుకుంటున్నా, ఇంట్లో పనులు చేసుకుంటున్నాను. దాన్ని మళ్ళీ ఫాలోఅప్ చేసుకుంటున్నాం మేమందరం. అంటే ఎప్పుడైతే మనం కరెక్ట్‌గా దాని మీద పెట్టి ఆత్మజ్ఞానంతో ఉంటామో సమస్య కూడా మన సమస్యకి మనమే పరిష్కారం. మనకే పరిష్కారం దొరుకుతుందండి. అలా ఒకవేళ నాకు రాలేదు అనుకున్నప్పుడు నేను చెప్పా గదండీ! ప్రతి ఆదివారము కౌన్సెలింగ్స్ ఉంటాయి. చక్కగా మీరొచ్చి అందులో ఏ సమస్య ఉన్నా గాని మీరు అక్కడ తెలిస్తే మీకు దానికి తగ్గ ఆత్మజ్ఞానం ఇవ్వబడుతుందండి. ఆహ్, దాని ద్వారా మీరు ఎన్నో సమస్యలు పరిష్కరించుకోవచ్చు. కాబట్టి ఏంటంటే ఇలాంటి సంసారానికి సంబంధించిన అయితేనేం పెళ్లి కుదిర్చిన వాళ్ళ దగ్గరికి, ఇంతకుముందు ఇయన్నీ ఆర్థిక సమస్యలయితేనేం బాగా డబ్బున్న వ్యక్తి, దానగుణం గల వ్యక్తి దగ్గర గాని పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. అదే ఆధ్యాత్మిక సమస్య అయితే ఒక మంచి గురువు దగ్గరికెళ్లి అడగాలి. అది మరి తెలియంది మనం పెద్ద ఇప్పుడు మనం జ్ఞానయోగంలోకొచ్చిన తర్వాత మనకు తెలియని ఇయ్యే విషయాలు. మిగతాయన్నీ తెలుస్తా ఉంటాయి. జ్ఞానం పెంచుకునే కొద్దీ ఆ గురువు ఇంకా తెలుసుకోవాలంటే ఆ గురువు దగ్గరికెళ్లి మన డౌట్స్ అన్నీ ఖచ్చితంగా అడగొచ్చనమాట. ఇలా మనకు ఉన్న సమస్యని బట్టి నిష్ఠాతులు ఎవరైతే ఉన్నారో వారి వద్ద ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుందండి. గడ్డిమేడ చుట్టూ కంచె వేసి అవసరమైనప్పుడు మాత్రమే కావాల్సినంత తీసుకొని మరలా కంచె వేసినట్లుగా మన సమస్యను మనం ధ్యానంలో కూర్చొని మనసు విప్పుకొని ధ్యానంలోకి వెళ్తే అంతరాత్మ ప్రబోధం ద్వారా గాని, ఆస్ట్రల్ మాస్టర్స్ ద్వారా గాని మనలో మనకే సమాచారం లభిస్తుంది. ఇలా మనలో ఉన్న చిన్న చిన్న సమస్యలు ఆ విధంగా తగ్గించుకోవచ్చనమాట. మామూలు దాదాపు ధ్యానంలోనే మనకి మన శరీరంలో వచ్చే బ్లాక్స్ నా 80% దాకా పోతాయండి. ఇంక పోనియి ఏందంటే మన ఆలోచన, మన బుద్ధిలో మార్పు, మన బుద్ధి స్థాయిలో ఎప్పుడైతే మార్పు రాదో అప్పుడు అక్కడ ఆగిస్తాం. బ్లాకేజ్ అక్కడ మిగిలిపోయి ఉంటదన్నమాట కొంచెం. అందుకే మనం ధ్యానం చేస్తున్నా గాని చాలా మందికి ఎందుకు అనారోగ్య సమస్యలతో ఉన్నారంటే కారణం అదే. ధ్యానం చేస్తున్నారు. కానీ బుద్ధి స్థాయిలో ఎప్పుడైతే మార్పు రాదో ఆ బ్లాగేజ్ అలాగే మిగిలిపోయి శారీరక సమస్యలుగా మనం తెచ్చుకుంటున్నామనమాట. ఎప్పుడైతే ధ్యానంలో నిమగ్నమై ఉంటామో, అప్పుడు మన అంతరాత్మ ప్రబోధం ద్వారా మనకెన్నో సమస్యలకి పరిష్కారం దొరుకుతుందండి. ఇది అందరికీ అనుభవమే అది కూడా. ఆహ్, లేదా స్థితప్రజ్ఞతతో ఉండి హ్మ్, ఎప్పుడైతే తామరాకు మీద నీటి బిందువుల సమస్యతో ఉంటూ దాన్ని గమనిస్తూ వెళ్ళడం నేర్చుకోవాలనమాట. ఓకే. సమస్యకి మనకే పరిష్కారం దొరుకుతుంది అని ఎప్పుడైతే మనం స్థితప్రజ్ఞతో ఎవరి దగ్గర ఎకరో పెట్టకుండా ఏం జరుగుతుందో చూస్తూ ఎప్పుడైతే ఉన్నామో, గమనిస్తూ దాన్ని చేసుకుంటూ వెళ్తున్నామో అప్పుడు ఖచ్చితంగా సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. అదొక పాయింట్. అంటే అప్పుడు సమస్యకి కారణం నేనే, సమాధానం కూడా నేనే అని ఆత్మస్థైర్యంతో ఉండాలన్నమాట ఎప్పుడు. ఆ శక్తిని కూడగట్టుకొని కొద్ది రోజుల్లో పరిష్కార మార్గం దొరుకుతుంది. ఎప్పుడైతే ఆ శక్తి కూడగట్టుకుంటామో, మనం ఆ సమస్యకి పరిష్కారం మనకే దొరుకుతుందని చూస్తూ మనం ఎప్పుడైతే గమనిస్తూ ఉంటామో, దానికి ఖచ్చితంగా కొద్ది రోజుల్లోనే పరిష్కార మార్గం దొరుకుతుంది. అది ఎలా అయినా కావచ్చు. ఒక జ్ఞానం ద్వారా కావచ్చు, సరైన గురువు ద్వారా కావచ్చు, లేతే ఏదైనా బుక్ చదవటం ద్వారా కావచ్చు, ఏ విధంగా అయినా గాని సమస్య పరిష్కారం. ఇప్పుడు నేను చెప్పాను ఆదివారం కౌన్సెలింగ్ ఉందని. ఎంతో మందికి తెలియకపోవచ్చు. ఆదివారం ఒకటి కౌన్సెలింగ్ ఉంటుంది. స్పిరిచ్యువల్ టాబ్లెట్‌లో కౌన్సెలింగ్ ఇస్తారు. ఇప్పుడు నేను నేను ద్వారా ఒక విషయం అనేది వాళ్ళకి తెలిసింది గదా! వాళ్ళకేమన్నా సమస్యకి ఎప్పుడైనా రావాలనిపిస్తే రావచ్చు అది. అట్లా ఏదో విధంగా సమస్యకనేది ఖచ్చితంగా ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది. ఏదో విధంగా పుస్తకాల ద్వారా గాని, గురువు ద్వారా గాని, జ్ఞానం ద్వారా ఈ విధంగా. అంటే ఇంద్రియాలు ఎంతవరకు అవసరమో అంతవరకే ఉపయోగిస్తే మనం మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకుంటూ ఉంటామనమాట. ఒక విషయాన్ని ఒక మనకొచ్చిన సమస్యని ఏదైతే మనం మరలా మరలా పునరావృతం గాకుండా చూసుకోవాలన్నమాట. అంటే మనతోనే మనం ఉంటూ మన సమస్యను పరిష్కరించుకోవాలి. లేదా నిష్ణాతుల దగ్గరికి కెళ్ళి సమస్యను పరిష్కరించుకోవాలన్నమాట. అంటే ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది ఈ గట్టిమేటు అనే టాబ్లెట్ అండి బీపీకి, షుగర్‌కి, వెన్నునొప్పి, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఆస్మా ఇలాంటివన్నీ వాటికి ఈ టాబ్లెట్‌లోని ఆత్మజ్ఞానం పనికొస్తుందండి. హ్మ్.
మనం తీసుకునే సమస్యలు కానీ మెయిన్ పాయింట్లు ఏంటంటే మనకొచ్చిన సమస్యలు అంటే తిండి విధానం, ఆలోచన విధానం, పరస్పర సంబంధాలు వీటన్నిటిలో మనం ఎలా ఉన్నామో చెక్ చేసుకోవాలి. పదే పదే పునరావృతం కాకుండా చూసుకోవాలి. మనకున్న మంచి మధుర స్మృతులనే నెమరవేసుకోవాలి. మనకొచ్చే ఏదైతే చెడు ఆలోచనలు, చెడు కలలు కానీ ఏదైనా చెడుకు సంబంధించి ఏదైనా గాని అక్కడ కంచె వేసేయాలన్నమాట. మనకి ఉన్న ధ్యానం, ఆత్మ జ్ఞానంతో దాన్ని కంచె వేసి ముందుకు వెళ్ళాలన్నమాట. అలా వేసినప్పుడు మనం ఈ గ్యాస్ట్రిక్ సమస్య నుండి ఖచ్చితంగా బయటపడతామండి. ఎంతోమంది మాస్టర్స్ ఈ సబ్జెక్ట్ తీసుకొని గ్యాస్ట్రిక్ ట్రబుల్ నుంచి కూడా బయటపడ్డారండి. ఈ ఒక చిన్ని పుస్తకంలో ఎంతో ఆత్మజ్ఞానం చెప్పారు సారు. డాక్టర్ జీకే గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీకు కూడా నాకు చిన్ని క్లాస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.